నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే 175 నియోజకవర్గాల్లో స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయాలు వర్చువల్ గా ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అభినందనలు, శుభాభినందనలు. ఈ రోజు మనం ఒక హిస్టారికల్ డేకి శ్రీకారం చుట్టాం. కొత్త ప్రభుత్వం వచ్చి 12వ తారీఖు ఒక సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కంటే ముందే ఒక విజన్ తయారు చేసుకున్నాం. మనందరికీ స్వాతంత్రం వచ్చి 100 ఇయర్స్ పూర్తి చేసుకునే సందర్భం 2047. దీనికోసం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మనం కూడా దానికి సింక్రనైజ్ చేసుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ 2047 కి మనం శ్రీకారం చుట్టాం. ఇందులో టాప్ 10 ప్రిన్సిపల్స్ మీరు ఒక్కసారి చూస్తే, పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ, అదే సమయంలో P4, ఎందుకంటే ఆర్థిక అసమానతలు తగ్గించే లక్ష్యంగా P4 కూడా తీసుకొచ్చాం. ఇంకొక పక్క ఉద్యోగ కల్పన, అది కాకుండా మూడోది నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నాలుగోది నీటి భద్రత, తాగడానికి గాని, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి, వాటర్ సెక్యూరిటీ, అగ్రిటెక్, ఫ్యూచర్ ఈజ్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ లో రైతుకు గిట్టుబాటు ధర రావాలి, ఆదాయం పెరగాలి. అందుకే ఈ రోజు మనం అగ్రిటెక్ ని ఫోకస్ చేస్తున్నాం, వాల్యూ అడిషన్ కూడా ఫోకస్ చేస్తున్నాం. అదే మరి అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్. యాజ్ ఆన్ టుడే మనం చూస్తే మన దేశంలో 14% లాజిస్టిక్స్ కాస్ట్ ఉంది. ఇంటర్నేషనల్ గా చూస్తే 8% ఉంది. ఈ 6% మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. దీన్ని ఏ విధంగా సమర్థవంతంగా తగ్గించగలుగుతాం, ఏ విధంగా మనం ముందు తీసుకుపోతాం ఆలోచించడం కోసం అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం. ఇంకొక పక్కన ఇంధన వనరుల సమర్థ వినియోగం. మనం ఎప్పుడు మాట్లాడినా ఓన్లీ పవర్ గురించి, ఎనర్జీ గురించి మాట్లాడతాం. ఎనర్జీనే కాకుండా ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్, ఈవెన్ ట్రాన్స్పోర్ట్, డీజిల్, పెట్రోల్, ఏదైనా సరే ఇది ఎనర్జీ కింద పనిచేస్తుంది. కాబట్టి మొత్తం మనం సమర్థవంతంగా ఏ విధంగా మనం అమలు చేయగలుగుతాం, గ్రీన్ ఎనర్జీకి ఎట్లా పోతాం, కాస్ట్ ఎట్లా తగ్గిస్తాం, డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ ఇస్ ఎ రియాలిటీ. మన ఆఫీసుల ముందర, మన ఇంటి దగ్గర, మన పొలం దగ్గర, లేకుంటే మన బస్ స్టాండ్ లోని ఎక్కడికక్కడ ఈ యొక్క ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ తయారు చేసుకుని మనం వాడుకుని గ్రిడ్ ద్వారా ఎప్పటికప్పుడు బ్యాలెన్సింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అఖండ భారత సామ్రాజ్యమే లక్ష్యంగా మొఘల్ చక్రవర్తులను ఎదిరించి పోరాడిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ శౌర్యానికి ప్రతిరూపమని సామినేని ఉదయభాను అన్నారు. జగ్గైపేట పట్టణంలోని విజయవాడ రోడ్డు నందు సోమవారం హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సతీకుమార్ యాదవ్, మాజీ మంత్రి వర్యులు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాంలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఉదయభాను మాట్లాడుతూ, జగ్గైపేటలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు శుభ పరిణామమని, దీనికోసం కృషి చేసిన విగ్రహ కమిటీ వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మాతృభూమిపై శివాజీకున్న మక్కువ, ఆయనలోని దేశభక్తి, శత్రువు ఎంతటి బలవంతులైనా ఎదిరించి పోరాడే ఆత్మస్థైర్యం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. శ్రీరామ్ రాజగోపాల్ గారికి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దక్షిణ మధ్య ప్రచారక పెద్దలు మాన్యశ్రీ భరత్జీకి, పార్టీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, చాలా హుందాగా ప్రజలతో మమేకమై వ్యవహరించే నాయకులు నెట్టెం రఘురాం గారు, దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ప్రజాసేవకు అంకితమైన జనసేన పార్టీ నాయకులు సామినేని ఉదయభాను గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు మాన్య శ్రీనివాసరావు గారు, మున్సిపల్ చైర్మన్ సోదరులు రాఘవేంద్ర గారు, కుమార్ రాజా గారు, రామ్కో సిమెంట్స్ అధ్యక్షులు శ్రీవాసవ్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన జగ్గైపేట ప్రముఖులకి, హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం. మరి మొట్టమొదటి కార్యక్రమం ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కళ్యాణ మండపాన్ని మనం ప్రారంభించిన తర్వాత శివాజీ గారి విగ్రహాన్ని ప్రారంభించే కార్యక్రమే మొట్టమొదటి కార్యక్రమం. ఇంకా ఇప్పటికీ ఈ ప్రారంభోత్సవం తర్వాత ఇంకా వివాహాలు ఈ పూర్తి మొదలు పెట్టలేదు. ఇంకా దీనికి ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయని చెప్పి కాంట్రాక్టర్ ఇంకా దీన్ని పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేయలేదు.
మరి అటువంటి కార్యక్రమంలో దీనికి ముందు ఉన్న ప్లేస్లో మరి శివాజీ గారి యొక్క విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది మరి ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి వాళ్ళ శివస్వామి గారు అలానే భారతీయ స్వామిజీ గారు కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాల గురించి మనందరికీ తెలియజేశారు. మరి చాలా సంతోషమైన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ నిర్మాణ కమిటీలో ఉన్న అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుస్తూ సెలవు తీసుకున్నాను. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి నారా లోకేష్ బ్రాహ్మణి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చే సమయంలో అక్కడికి వచ్చిన తెలంగాణ మాజీ సీఎం బారాస అధ్యక్షుడు కేసీఆర్ వచ్చారు. కాసేపు వారితో ముచ్చటించారు. మాగంటి కుటుంబ సభ్యులతో లోకేష్ బ్రాహ్మణి కొంత సమయం గడిపారు. సాక్షి ఛానల్లో కేఎస్ఆర్ లైవ్ లో విశ్లేషకుడు కృష్ణరాజు వ్యాఖ్యలపై అమరావతి రాజధాని జేఏసీ సమన్వయ కమిటీ సభ్యులు కళ్లెం రాజశేఖర రెడ్డి స్పందన వారి మాటలోనే విందాం. నిన్న సాక్షి ఛానల్లో లైవ్ కేఎస్ఆర్ కార్యక్రమంలో మా విశ్లేషకుడు కృష్ణరాజు గారు మాట్లాడిన మాటల్ని అమరావతి రాజధాని జేఏసీ సమన్వయ కమిటీ సభ్యుడైన కళ్లెం రాజశేఖర గారు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వాళ్ళు అన్నదేంటి, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక కార్యక్రమంలో ఈ అమరావతి దేవతల రాజధాని అన్నారు. అంటే ఇదివరకు మామూలుగా మనకి ఇంద్రుడిని మామూలుగా అప్పుడు అమరావతి అనే పేరు దాన్ని ఉటంకిస్తూ వారు అంటే దానికి అతనికి ఇష్టం లేకపోతే దేవతల రాజధాని అనే పదం ఇష్టం లేకపోతే అతను వేరేగా మాట్లాడచ్చు. కానీ ఆ మాటను పట్టుకొని పూర్తిగా ఇక్కడ ప్రాంతం అంతా అసలు వేశ్యల రాజధాని, సెక్సువల్ ఉండే రాజధాని అనే విధంగా మాట్లాడతాన్ని ఏ రకంగా ఈ సభ్య సమాజం ఏ రకంగా చూడాలా, ప్రతి ఒక్కరు కూడా దీన్ని నిర్బంధంగా ఖండిస్తూ అతని మీద కఠినాది చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇదే ప్రాంతం నుంచి గత 5 సంవత్సరాలు వైకాపా ప్రభుత్వం కానీ అంటే ఆ ఛానల్ యాజమాన్యానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. వారి నివాసం కూడా ఇప్పుడు ఉన్న వైకాపా కేంద్ర కార్యాలయం కానీ అన్నీ కూడా ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నాయి. మరి ఆ కృష్ణరాజు గారు ఎవరిని ఉద్దేశించి అన్నారో ఆయన చెప్పాలా. ఎందుకంటే గతంలో ఉన్న వైకాపా ప్రభుత్వంలో మహిళా మంత్రులైనా కానీ మహిళా ఎమ్మెల్యేలైనా కానీ ఇక్కడి నుంచి పరిపాలన సాగించారు. కాబట్టి అంతేకాదు అతను ఉంటున్న విజయవాడ అయోధ్య నగర్ రైల్వే అపార్ట్మెంట్స్లో ఉంటారు. మరి అతను ఉన్నది కూడా అమరావతి చుట్టుపక్కల ప్రాంతమే. అంటే అతనికి మరి ఎవరు కనపడ్డారు, అతని కుటుంబ సభ్యులు కూడా దీన్ని ఖండిస్తే కానీ అతనికి బుద్ధి రాదు. అతను కనబడితే మాత్రం అమరావతి ప్రాంత రైతులు, మహిళా రైతులందరూ బడిత పూజ చేయటం మాత్రం గ్యారంటీ. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు వేసుకుని నివాసం ఉంటున్న పేదలకు వెంటనే జీవో 30 ప్రకారం పట్టాలు ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తానన్న ఇంటి స్థలాలు కాగితాలకి పరిమితమయ్యాయన్నారు. విజయవాడలోని బాలసో భవన్ లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావుతో కలిసి మాట్లాడుతూ పేదలకు ఇళ్లిచ్చే అంశంపై జీవో 30ను జనవరిలో ప్రభుత్వం విడుదల చేసిందని ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. అభ్యంతరకరమైన ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు అందించి క్రమబద్ధీకరిస్తామని జీవో 30లో పేర్కొన్నారు. నెల రోజుల్లో ఇళ్లు కేటాయిస్తామన్న ఈ ఉత్తర్వులపై ప్రభుత్వం ఇంటింటికి ప్రచారం చేయకపోగా ప్రజలే దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయని తెలిపారు. పాలకోడేరు లాంటి చోట దరఖాస్తులు తీసుకోకుండా తిరస్కరించారన్నారు. ఒక జీవో నెంబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 30 విడుదల చేసింది. దానికి కావాల్సిన మార్గదర్శకాలన్నీ కూడా ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాల్లో లేదా రెవెన్యూ పోరంబోకుల్లో కట్టల మీద కాలువ గట్ల మీద ఎక్కడైనా సరే పేదవాళ్ళు ఇళ్ళు వేసుకుంటే అలాంటి వాళ్ళు దరఖాస్తులు పెట్టుకుంటే ఆ దరఖాస్తులన్నింటిని కూడా నెల రోజుల లోపల పరిష్కరించి ఇళ్ళు కేటాయిస్తాము. 150 గజాల లోపు వాళ్ళు వేసుకున్నటువంటి ఇల్లు ఉంటే అటువంటి పేదవాళ్ళందరూ కూడా ఎలాంటి అపరాధ రుసుము లేకుండా డబ్బులు వసూలు చేయకుండా ఉచితంగా వాళ్ళ పేరుతో పట్టాలు ఇస్తాము, మహిళలకు పట్టాలు ఇస్తామని జీవో ఇచ్చారు. ఆ జీవోకి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ అన్నీ ఇచ్చారు. కానీ దీనికి ఎలాంటి పబ్లిసిటీ ఇవ్వలేదు ప్రభుత్వం. ప్రజలు ఎక్కడికక్కడ తెలుసుకొని దరఖాస్తులు పెట్టి తీసుకోవడం తప్ప దీని ప్రకారం ఒక ల్యాండ్ అడ్వైజరీ కమిటీ వేయాలి. డివిజన్ స్థాయిలో ప్రతి మండలానికి ల్యాండ్ అడ్వైజరీ కమిటీ వేయాలి. 5 నెలలు అయింది జీవో వచ్చి, ఇంతవరకు ఎక్కడ ల్యాండ్ అడ్వైజరీ కమిటీ వేయలేదు. అంటే ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో
2 సెంట్లు 3 సెంట్లు ఇస్తామని ప్రకటనలు చేయటం, జీవోలు ఇష్యూ చేయటంతో కాగితాల మీద ఉంటే అభివృద్ధి జరగదు. దాని బదులు మొత్తం రెవెన్యూ యంత్రాంగాన్ని అంతా ఈ ల్యాండ్ అడ్వైజరీ కమిటీలు వేసి ఇందులో వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, పట్టణ నివాస ప్రాంతాల కాలనీ వాసుల సంఘాలని కూడా పెడితే ప్రజలకు న్యాయం జరుగుతుంది. వాళ్ళ తరఫున వాయిస్ వినిపించేటువంటి ప్రతినిధులు కూడా ఉండాలి కమిటీల్లో. ఇంతకుముందు ఎట్లయితే పాత రోజుల్లో ల్యాండ్ అసైన్మెంట్ కమిటీలు ఉన్నాయో ఈ భూ సంస్కరణల భాగంగా ఇప్పుడు ఈ ల్యాండ్ అడ్వైజరీ కమిటీల్లో కూడా ప్రజాప్రతినిధులతో పాటు సంఘాల ప్రతినిధులు కూడా ఉంటే ప్రజల తరఫున మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు దరఖాస్తులు తీసుకుంటున్నారు కానీ వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించడం లేదు. ఒకవైపు మొత్తం యంత్రాంగాన్ని పేదవాళ్ళ ఇళ్లకి పట్టాలు ఇవ్వటానికి వీటిని అన్నిటి కూడా స్క్రూటినీ చేసి చాలా వేగంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. మేము అడుగుతున్నాం, ఇదేనా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే అని అడుగుతున్నాం. 5 నెలలైనా ఇంతవరకు ఒక అడుగు ముందు పడలేదు. పేదవాళ్ళకి ఇళ్ళు ఇచ్చేటువంటి విషయంలో చర్చ లేదు. ఎక్కడ మంత్రులు మాట్లాడరు, సదస్సులు పెట్టరు. ఏ రకంగా ఇళ్ళు ఇస్తారు మీరు ప్రజలను అవేర్నెస్ చేయకుండా? ఇంకొక వైపు ఇది ఫిబ్రవరిలో వచ్చింది, ఏప్రిల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం ఇళ్ళని కూలగొట్టారు. వేసుకున్న ఇళ్ళు పట్టాల కోసం వాళ్ళు దరఖాస్తులు పెట్టుకుంటే పట్టాలు ఇవ్వలేదు, ప్రత్యామ్నాయ ఇళ్ళు ఇవ్వలేదు, వాళ్ళని కూలగొట్టేశారు. మేము ఆ రోజు చెప్పాము, 4 రోజుల లోపల కానీ వీటిని మళ్ళీ తిరిగి పునరుద్ధరించకపోతే వాళ్ళకి ప్రత్యామ్నాయం ఇవ్వాలి, ఇళ్ళ ఉన్న చోటని ఇవ్వకపోతే అక్కడ మళ్ళీ తిరిగి ఇళ్ళు వేసుకుంటామని చెప్పాం. ఇప్పుడు అవన్నీ కూలగొట్టిన చోట ఈ జీవో ప్రకారం అవన్నీ కూడా చట్టబద్ధం. కూలగొట్టిన అధికారుల మీద, పోలీసుల మీద చర్య తీసుకోవాలి. ఇప్పటికైనా తీసుకొని వాళ్ళందరినీ దరఖాస్తు ఇచ్చినట్టుగా, డిఫాక్టోగా దరఖాస్తు ఇచ్చినట్లుగా భావించి వాళ్ళకి వెంటనే ఇళ్ళు అక్కడే కట్టి ఇవ్వాలి, లేదా ప్రత్యామ్నాయ ఇళ్ళని ఇవ్వాలి, లేకపోతే మేమే అక్కడ ఇళ్ళు వేసేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ దిశగా కీలక అప్డేట్ వచ్చింది. విజయవాడ నోవాటెల్ హోటల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని శివనాథ్ అధ్యక్షతన ఏసీఏ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం సమావేశంలో చర్చించిన వివరాలను ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని, సెక్రటరీ సానా సతీష్ మీడియాకు వివరించారు. అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు కేశినేని చిన్ని తెలిపారు. అమరావతిలో నిర్మించే స్పోర్ట్స్ సిటీలోనే క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని వెల్లడించారు. ఈ విషయమై ఐసీసీ, బీసీసీఐతో ఇప్పటికే చర్చించామని, వారి ఆమోదం కూడా తీసుకున్నట్లు కేశినేని శివనాథ్ వెల్లడించారు. అమరావతి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తామన్న ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని స్టేడియం కోసం 65 ఎకరాల భూమి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు. అమరావతి స్టేడియం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వారు ఒకటే చెప్తున్నారు, మంచి స్టేడియం, మంచి వసతులు ఉన్న స్టేడియం నిర్మించాలని చెప్తున్నారు. స్పోర్ట్స్ సిటీలో క్రికెట్ స్టేడియం ఉండబోతుంది. దానికి ప్రాథమిక టాక్స్ మా సెక్రటరీ గారు, అంతేకాకుండా గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా సహాయంతో ఐసీసీ చైర్మన్ గారిని, బీసీసీఐని అడగటం జరిగింది. త్వరలో మనకి స్థలం రాగానే, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి స్థలం రాగానే దాని మీద నిర్ణయం జరుగుతుంది. కాకపోతే ఇన్ ప్రిన్సిపల్గా బీసీసీఐ వారు అంగీకరించడం జరిగింది. కానీ ఒక్కసారి మొత్తం స్థలం వచ్చినాక మనకి ఇక్కడ మంచి స్టేడియం ఈ ప్రాంతంలో రాబోతుంది, అమరావతి మన రాజధాని ప్రాంతంలో రాబోతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు అయితే మంచి వరల్డ్ క్లాస్ స్టేడియం ఉంటున్నారు కాబట్టి మేమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని 65 ఎకరాలు అడగడం జరిగింది. వారు తప్పక దాన్ని అంగీకరిస్తారని అనుకుంటున్నాం. 65 ఎకరాలు వస్తే ఇప్పుడు అహ్మదాబాద్ స్టేడియం చాలా బ్రహ్మాండమైన స్టేడియం. దాని తర్వాత 1,00,000 మంది కెపాసిటీ ఉండే విధంగా స్టేడియం కట్టాలని మా అందరి ఆలోచన. మా అందరి కోరిక కూడా అదే. ఏంటంటే ముందు మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఏ టీం అయినా రావడానికి రెడీగా ఉంటుంది. మీరు చూస్తే 4 మ్యాచ్లు అడిగాం, కానీ మాకు సమయభారం వల్ల 2 మ్యాచ్లు వచ్చినాయి. వైజాగ్ లాంటి మంచి స్టేడియం తయారు చేయిస్తేనే మనకి మ్యాచ్లు వస్తాయి. అందుకే ఈ ఫ్రాంచైజీలు కూడా చాలా ఆసక్తి చూపిస్తాయి. వైజాగ్ స్టేడియం రెడీ అయింది కాబట్టి వచ్చే సీజన్కి మరిన్ని ఫ్రాంచైజీలు, మరిన్ని మ్యాచ్లు ఇచ్చే విధంగా మేము కృషి చేస్తాం. అందరికీ నమస్కారం. ఇవాళ
72వ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జరిగింది. మొత్తం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరై ఇక్కడ తీసుకున్న జనరల్ బాడీ నిర్ణయాల్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒకటే ఎప్పుడూ కూడా క్రీడాభివృద్ధికి మేము ఎపెక్స్ వచ్చిన కాడి నుంచి కూడా క్రీడలను ఏ విధంగా అభివృద్ధి చెందాలనే విషయంలో చాలా కష్టపడుతున్నాం. మీరందరూ కూడా చూశారు, మొన్న 45 రోజుల సమయంలో విశాఖపట్నం స్టేడియంని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం. బ్రహ్మాండంగా 2 IPL మ్యాచ్లు కూడా జరిగినాయి. వాటికి తోడు ఇప్పుడు రేపు రాబోయే ఆ స్టేడియం రెనోవేషన్ గురించి ఆ రోజు వచ్చిన BCCI వారందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ICCI చైర్మన్ జైషా గారు కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేసి మరిన్ని మ్యాచ్లు ఇక్కడ వచ్చే విధంగా కృషి చేయమని BCCI వారికి సూచించడం జరిగింది. అందుకు అనుగుణంగానే రేపు ఉమెన్ వరల్డ్ కప్ కూడా విశాఖపట్నానికి 5 మ్యాచ్లు శాంక్షన్ అయినాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఒక వన్డే మ్యాచ్ కూడా శాంక్షన్ అవబోతుంది. మన స్టేడియంలు ఎంత బాగుంటే అన్ని మ్యాచ్లు వస్తాయి. తప్పకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రేపు రాబోయే కాలంలో ఎంతోమంది క్రీడాకారుల్ని తయారు చేయటమే కాకుండా క్రీడాకారులకు అవసరమైన ఫెసిలిటీసే కాకుండా అకాడమీలు ఇటువంటివన్నీ కూడా తీసుకువెళ్తామని తెలియజేసుకున్నాం. పాఠశాల విద్యా కార్యదర్శి కోన శశిధర్ సమక్షంలో జరిగిన చర్చల సందర్భంగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపట్టడానికి అంగీకరించడం జరిగింది. కానీ SGTలకు మరలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని ఎనేబుల్ చేయటం ఇచ్చిన హామీని ఉల్లంఘించడం అవుతుంది. అంతేకాక ప్రధాన ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లకు ఇప్పటి వరకు జరిగిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో అనేక సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తడం వలన చాలా మంది ఉపాధ్యాయులు నష్టపోవడం జరిగింది. సాంకేతిక సమస్యల వలన నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయవలసి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర స్టీరింగ్ కమిటీ మెంబర్. మరి గత కొన్ని రోజులుగా మనమంతా కూడా గమనిస్తూ ఉన్నాం. ఉపాధ్యాయులకు సంబంధించి టీచర్ల ట్రాన్స్ఫర్ కోడ్ విషయం కావచ్చు, అలాగే పాఠశాలల క్రమబద్ధీకరణ విషయంలో కావచ్చు, ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి విద్యారంగంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా జరిగినటువంటి సమావేశాల్లో కావచ్చు, అలాగే విద్యాశాఖ మంత్రితో జరిగినటువంటి సమావేశాల్లో కావచ్చు, విద్యాశాఖ సెక్రటరీ గారితో జరిగినటువంటి సమావేశాల్లో కావచ్చు, అన్ని విషయాలు కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ, అన్ని సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ వారు వాటిని పరిగణలోకి తీసుకోకుండా కొన్ని విషయాలను వారు జీవోలో చొప్పించడాన్ని నిరసిస్తూ మే 12వ తారీఖున అన్ని గుర్తింపు పొందినటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా కమిషనర్ గారి యొక్క సమావేశాన్ని బహిష్కరించినటువంటి విషయం అందరికి కూడా విదితమే. మరి దానిని దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయ సంఘాలతో వారి చర్చలు జరపడం జరిగింది. అనేక విషయాలను కూడా వారి పరిగణలోకి తీసుకొని సమస్యలు పరిష్కరిస్తామని కూడా వారు హామీ ఇచ్చిన మేరకు మరి మే 21వ తారీఖున మేము అన్ని జిల్లాల్లో కూడా విద్యాశాఖ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. అలాగే 23వ తారీఖు కమిషనర్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా వాయిదా వేశామని అందరం కూడా ప్రకటించడం జరిగింది. అయితే దానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి బదిలీల విషయంలో కావచ్చు, పదోన్నతుల విషయంలో కావచ్చు, అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఈరోజు మళ్ళీ పునరావృతం కావడం అనేది అన్ని ఉపాధ్యాయ సంఘాల పక్షాన కూడా మేము నిరసిస్తున్నాము, దీన్ని వ్యతిరేకిస్తున్నాం. సాక్షి డిబేట్ లో రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనలిస్ట్ VVR కృష్ణరాజు వ్యాఖ్యలను ఖండిస్తూ ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి ఆధ్వర్యంలో MP కేశినేని శివనాథ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన మహిళల్ని కించపరిచే విధంగా రాజధాని వేసేలు అనటం చాలా బాధాకరమన్నారు. అమరావతి మహిళల్ని జగన్ తో పాటు బ్లూ మీడియా రాజధాని కోసం భూములిచ్చిన రైతు కంట కన్నీరు తెప్పిస్తున్నారని, బ్లూ మీడియాలో కావాలనే రాజధాని నిర్మాణ పనులు అడ్డుకోవడానికి అమరావతి మీద విషం చిమ్ముతున్నారన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయిపాటి శైలజ, హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత మహిళల్ని అవమానిస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసి చట్టపరంగా శిక్షించాలని కోరారు. నిన్న ఏదైతే సాక్షి ఛానల్లో డిబేట్లో కొమ్మినేని గారు, అదే రకంగా కృష్ణరాజు గారి మాటలు మనం ఆ డిబేట్లో పాల్గొన్న వాళ్ళిద్దరిని చూస్తుంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అమరావతి దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల మీద వాళ్ళు కామెంట్స్ చేయడం చాలా బాధాకరంగా ఉంది. అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పడానికి మాకైతే ఆ పదం వినటానికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే అమరావతి రైతులు వాళ్ళ ఏదైతే తాతల దగ్గర నుంచి తండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఆస్తులను కూడా వాళ్ళు మన రాజధాని కోసం
ఇవ్వటం జరిగింది. అలాంటి అమరావతి రైతులు కంట తడి పెట్టించే విధంగా గత 5 సంవత్సరాల్లో వారిని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడతాం, వాళ్ళ లాటరీలతో కొడతాం చూసాం. అదే రకంగా 5 సంవత్సరాలు పోనీ కష్టాలు అనుభవించారనుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏదైతే ఈ సాక్షి ఛానల్ అమరావతి మీద విషయం ఎలా చిమ్ముతుందంటే వాళ్ళు మహిళల మీద ఇష్టమైన వ్యాఖ్యలు చేయటం, ఏంటంటే అమరావతి రాజధాని ఏదో న్యూస్లో ఏదో పేపర్లో వచ్చిందంట, వేశ్యలు ఎక్కువ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో అని చెప్తున్నారు. అంటే ఇక్కడ చూస్తుంటే మహిళల మీద ఏ రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారో ఇప్పుడు ఉన్న ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారు ఒకసారి గమనించాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకి మహిళా హోమ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇద్దరు మహిళలే, ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారు, హోమ్ మినిస్టర్ గారు వెంటనే ఈ వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు గారి మీద ఈ వ్యాఖ్యలు చేస్తుంటే ఆయన అక్కడ డిబేట్లో పాల్గొన్న మన కొమ్మినేని గారి మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. లాస్ ఏంజల్స్ లో అక్రమ వలసదారుల తరలింపు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. 44 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆందోళనకారులు భగ్గుమన్నారు. రోడ్లపై నిరసనలకు దిగారు. దీనిపై తీవ్రంగా స్పందించిన యుఎస్ అధ్యక్షుడు 2000 మంది నేషనల్ గార్డ్స్ ను అక్కడికి పంపాలని ఆదేశించారు. అక్రమ వలసదారులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అయితే ట్రంప్ నిర్ణయంతో ఉద్రిక్తతలను రెచ్చగొట్టడమేనని కాలిఫోర్నియా గవర్నర్ మండిపడ్డారు. టీచర్స్ బదిలీల విషయంలో వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు గత కొద్ది రోజులుగా చేస్తున్న ఉద్యమాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయుల బదిలీలు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ పద్ధతిలోనే నిర్వహించాలని చెప్పారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుని ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్ సంబంధించి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ పద్ధతిలో కౌన్సిలింగ్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. ముఖ్యంగా విద్యామంత్రి శ్రీ నారా లోకేష్ గారు తన సమయాన్ని ఉపాధ్యాయ సంఘాలకు కొంత ఇచ్చి వాళ్ళతో చర్చలు జరపాలి. కొన్ని నిర్ణయాలు రాజకీయంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం అధికారులకు వదిలిపెడితే కుదరదు. ఎందువల్లంటే సెకండరీ గ్రేడ్ టీచర్లు ఒక్కొక్కరు 2000 నుంచి 3000 వరకు ఆప్షన్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. 2017లో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఆ రోజు ఆందోళన తర్వాత ఆనాటి విద్యామంత్రి గంటా శ్రీనివాసరావు గారు అంగీకరించి మాన్యువల్ కౌన్సిలింగ్ జరిపించారు. మరి ఈరోజు విద్యాశాఖ కమిషనర్ గారు విజయరామరాజు గారు ఐఏఎస్ గారు ఆయన సంఘాలతో జరిగినటువంటి చర్చల్లో మేము మాన్యువల్లో చేస్తామని చెప్పి కూడా ఈరోజు మళ్ళీ వెబ్ కౌన్సిలింగ్ ఆధారంగానే బదిలీలు చేస్తామని చెప్పడం కరెక్ట్ కాదు. వెంటనే మాన్యువల్ పద్ధతిలో ఈ కౌన్సిలింగ్ నిర్వహించడానికి చర్యలు చేపట్టాలి. ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్నటువంటి ఆందోళన వాళ్ళతో చర్చించి ఈ మాన్యువల్ కౌన్సిలింగ్కి ఆయన కూడా అనుకూలంగా ఉండి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతున్నాను. మహిళలు గత ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని కక్షతోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీవీ ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజుల చేత అమరావతి మహిళల్ని కించపరిచే వ్యాఖ్యలు చేయించారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొన్నూరు ఎమ్మెల్యే దుల్లిపాళ్ల నరేంద్ర కుమార్ విమర్శించారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో అమరావతి మహిళలపై వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్యే దుల్లిపాళ్ల నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతి మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన చైర్మన్ భారతిరెడ్డి, జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళలను అవమానించే విధంగా, ఈ రాష్ట్రంలో వేశ్యలు ఎక్కువ ఉన్నారనే విధంగా తన ఛానల్లో భారతిరెడ్డి గారు కొమ్మినేని శ్రీనివాస్ని, కృష్ణరాజు అనే ఒక పేటీఎం బ్యాచ్ అనలిస్టుని కూర్చోబెట్టి చేసిన వ్యాఖ్యల్ని ఇవాళ సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా ఏ మహిళలనైతే 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తనకు అధికారం ఇవ్వలేదనే ఒక అక్కసుతో, ద్వేషంతో తన ఛానల్ ద్వారా మహిళల్ని కించపరిచే విధంగా, వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయించారనేది కళ్ళ ముందు కనపడతా ఉన్న సత్యం. అధికారం పోయినా అహంకారం తగ్గలేదు అనే దానికి ఇది నిదర్శనం. ఇవాళ ఆయన ఇంట్లో ఆయనకో భార్య ఉంది, ఆయనకో చెల్లి ఉంది,
ఆయనకు తల్లి ఉంది, ఆయనకు పిల్లలు ఉన్నారు, మహిళలు వాళ్ళందరూ కూడా. కానీ వాళ్ళను కూడా ఆయన ఉండేది ఎక్కడ? తాడేపల్లిలో ఆయన ఇల్లు ఉండేది, అమరావతిలోనే ఆయన ఇల్లు ఉండేది. అయినా కూడా బరి తెగించి కొమ్మినేని శ్రీనివాసు కృష్ణరాజు అనే వ్యక్తిని కూర్చోబెట్టి భారతీరెడ్డి గారు మహిళల్ని అవమానించే హక్కు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే హక్కు వైకాపా పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి, ఆయన భార్య భారతీరెడ్డికి ఎవరిచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేవలం వాళ్ళ అక్కసంతా ఒకటే, మహిళలు మాకు ఓట్లు వేయలేదు, దానివల్ల మేము అధికారాన్ని కోల్పోయాం, 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తామని చెప్పి పగటకళ్ళ కన్నా జగన్మోహన్ రెడ్డికి ఆయన దోపిడీని, దురాగతాల్ని, అకృత్యాల్ని భరించలేక ప్రజలు కూకటబెళ్లతో వారి యొక్క పాలనని ముగించడం జరిగింది. ఆ అక్కసని, ద్వేషాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళల మీద చూపెట్టడం జరుగుతూ ఉంది. ప్రత్యేకించి అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళల మీద కూడా చూపెడతా ఉంది. జగ్గయ్యపేట మండలం ముక్త్యాల కృష్ణా నదిపై నిర్మించనున్న బ్రిడ్జి వల్ల దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాల ప్రజల కళ సాకారం కానుందని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను తెలిపారు. ఈ సందర్భంగా బ్రిడ్జ్ నిర్మాణ పనులను, అనంతరం వంతెన నిర్మాణ కాంట్రాక్టర్ వారి ప్రతినిధులను ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ గత 7-8 దశాబ్దాలుగా 2 జిల్లాల ప్రజలు వంతెన సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, రైతులు, వ్యాపారస్తులు, ప్రయాణికులు, విద్యార్థులు పట్టణ ప్రాంతాలకు రావాలంటే పడవల మీద రావటం గాని, చుట్టూ తిరిగి రావడంతో అనేక ఇబ్బందులు పడేవారని తెలిపారు. సమాజ సేవలో ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ముందుండాలని శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కల్లూరు గ్రామంలో ఆర్యవైశ్య మహాసభను జిల్లా ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘం, మహిళా సంఘం, వాసవి సేవాదళ్ మరియు అనుబంధ సంఘాల వారు ఏర్పాటు చేసిన నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవంలో జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజ సేవలో ఆర్యవైశ్య సంఘం ముందుండాలని అన్నారు. ఆర్యవైశ్య సంఘ కమిటీలు ప్రజాసేవ చేస్తూ మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కష్టాలు భవిష్యత్తు కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో కూడా సేవ చేసి మరి నిజంగా ఆ పదవికి వచ్చి ఓడిపోతారని భావిస్తూ ఎందుకంటే కార్యకర్తల దగ్గర ఆయన సభ్యులైతే ఇయర్స్ లో సామాజిక వర్గం భారీ రాష్ట్రంలో యథేచ్ఛగా కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణా వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. కొత్తపల్లి మండలం మల్లివారి తోట తీరంలో ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారని ఎస్వీఎస్ఎన్ బర్మా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి సమయాల్లో ఇసుకను పెద్ద ఎత్తున లారీల్లో తరలిపోతుందని, వాటిని అరికట్టాల్సిన పోలీసులు రేచీకటి వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వారికి ప్రత్యేక కళ్లద్దాలు వేయించాల్సిన అవసరం ఉందని ఎద్దేవా చేశారు. మల్లివారి తోటలో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగిన ప్రాంతాన్ని వర్మ పరిశీలించారు. రైతులు గాని, పేద కుటుంబాలకు చెందిన వాళ్లు తమ అవసరం కోసం 4 తట్టల మట్టి తవ్వుకుంటే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని వర్మ అన్నారు. నమస్కారాలు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి మా హృదయపూర్వక నమస్కారాలు. రైతుని ప్రియ ఇసుక తవ్వుకోమని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నిన్న ఒక నాయకుడు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పెద్ద హడావుడి చేసి ఇసుక తవ్వేస్తున్నారు, ఇది మళ్ళీ అపార్ట్మెంట్ లో మిక్స్ అవుతుంది, ఆ మిక్స్ అయితే బిల్డింగ్లు పడిపోతాయి. ఎన్ని రోజులు తవ్వాం? ఇక్కడ 3 రోజులు తవ్వాం, 60 లారీలు వెళ్ళి ఎన్ని బిల్డింగ్లు మిక్సింగ్ చేశారు? ఆయన ఏం చూశాడు? ఇది ఎస్సీజెడ్ భూ అని వచ్చేసారు ఆయన. మరి 2014 నుంచి 19 వరకు ఇసుక తోలుకున్నారు కదా 2 వ్యక్తులు. నిన్న వచ్చారు 2 వ్యక్తులు, ఒక లేడీ, ఒక జంటుని, పేర్లు చెప్పకూడదు మేము. మరి వాళ్ళు తవ్వినప్పుడు ఈయన ఏం చేశారు?
ఈయన ఏం చేశారు అప్పుడు 2014 నుంచి 19 వరకు జరగలేదా? రాత్రులు తోలలేదా అంటే అప్పుడు పగలు తోలేరా? రాత్రులే జరుగుద్ది ఇది. పబ్లిక్ ఇబ్బంది లేకుండా రాత్రులే జరుగుద్దండి. తర్వాత 2019 నుంచి 24 వరకు ఈయన ఏ రేజ్ ఇక్కడ కాల్చోడు పెట్టుకున్నాడండి? పోలీసు వారిని అంటున్నారు కదా నిన్న. ఈయన ఏ రేజ్ ఇక్కడ కాల్చోడు పెట్టుకున్నారో ఈయన కనిపించలేదా? వాళ్ళు కుమ్మక్కయ్యారా? మామూలు తీసుకుని తోడుకోమని చెప్పారు ఆయన ఏంటి? 2019 నుంచి 24 వరకు ఏం చేశారు ఈయన? నిన్న వచ్చేసి పనే ఉంది. పవన్ కళ్యాణ్ గారిని బ్యాడ్ చేయడం కోసం, పవన్ కళ్యాణ్ గారిని తప్పుగా చిత్రీకరించడం కోసం వచ్చిన పని. లేకపోతే అంత పరిగెట్టుకుని వచ్చేసి పని లేదండి ఈయనకి. ఈయన కూడా మేము 14 నుంచి 19 వరకు తిరిగామండి. పవన్ గారు కూడా తిరిగాం, పెద్ద ఆయన కూడా తిరిగాం. చేసాం. 19 నుంచి జనసేనలోకి వెళ్ళాం మేము. జనసేన పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పనిచేసాం. 19 నుంచి 24 వరకు ఈయన మా ఫ్యామిలీది 50 ఎకరాలు ఇచ్చామండి. 19 నుంచి 24 వరకు ఉన్న గవర్నమెంట్ కి ఇక్కడ పక్క ఊరైనా పెద్ద అయినా తోలుకున్నారు, తప్పులేదు అది. మరి అప్పుడు ఈయన ఏం చేశారు? అప్పుడు ఫీల్డ్లోకి ఎందుకు రాలేదని అడుగుతున్నాడు ఈయన. మేము ఎక్కడో కాకినాడలో ఉన్నాం, ఇక్కడ లేము. మేము ఏం మోపు చేసుకున్నాం, రైతులు ఇక్కడ ఏదో చేసుకున్నాం. ఈ పక్కనే సామాన్యుడికి అందుబాటులో రేటు పెట్టి మేము ఇసుక ఏదో చేస్తున్నాం, అందరికీ అనుకూలంగా ఉంది. ఇసుక ప్రియాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏంటి ఇబ్బంది? ఈయన ఇబ్బంది ఏంటి? మరి 2019 నుంచి 24 వరకు ఎందుకు కనపడలేదు ఈయన ఫీల్డ్ మీద? అది మేము ఇక్కడ ఉంటే అది ఏరియాలో ఉంది కదా, అది ఇక్కడ మేము ఉంటే అది ఏరియాలో ఉండండి. కానీ మరి ఎందుకు కనపడలేదు? రేపు వచ్చి రమ్మని మేము ఉంటాం ఇక్కడ. రేపు మళ్ళీ వచ్చి ప్రెస్ పెట్టమని మేము పెడతాం ఇక్కడ. ఏంటో ఆయనకి ఇబ్బంది ఏంటని అడుగుతాను నేను. కాపు ఉద్యమ నేత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఈ మధ్య తమ కుటుంబంపై ఒక కుటుంబం దాడి అంటూ కుమార్తె క్రాంతిపై ఆయన విమర్శలు చేశారు. మనస్పర్ధలతో ఆ కుటుంబం జోలికి వెళ్లకపోయినా టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. తన కుమారుడు గిరిబాబు ఎదుగుదల చూడలేక అసూయతో ఆ కుటుంబం రగిలిపోతోందన్నారు. తనకు క్యాన్సర్ వచ్చినా చిన్న కొడుకు పట్టించుకోవటం లేదని బాధాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, తాను వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నానంటే తన చిన్న కొడుకే కారణం ముద్రగడ పేర్కొన్నారు. తన కుమారుడు గిరిబాబును దూరం చేస్తూ ఆ కుటుంబానికి దగ్గరవుతానని, వారి అడుగులకు మడుగులొత్తుతానని అనుకుంటున్నారని, అది ఈ జన్మకు జరగదని ముద్రగడ అన్నారు. తనకు వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు తప్ప మరే సమస్యలు లేవని స్పష్టం చేశారు. దమ్ముంటే కాపు రిజర్వేషన్లు, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేయించి మీ డబ్బా కొట్టుకోవాలని ముద్రగడ సూచించారు. ఈ మధ్య మా కుటుంబంపై కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు. ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్ధలు వచ్చేయండి. అంత మాత్రంగానే ఆ సంబంధాలు ఉండి గత సంవత్సరం నుంచి పూర్తిగా దూరం అయిపోయామండి. రాకపోక పూర్తిగా స్తంభించిపోయాయండి. అయ్యా, మమ్మల్ని నిత్యం టార్గెట్ చేస్తామన్నారు. బిందులు నిండిపోతాయండి ఆ కళ్ళ నీళ్ళు. వాళ్ళు ఏడుతూ ఉన్నారు, నిత్యం ఏడుతూనే ఉన్నారు. మా అబ్బాయి గిరి ఎదుగుదల నుంచి నిత్యం ఏడుతూనే ఉంటున్నారు. అయ్యా, వారంలా పోతున్నారు, రగిలిపోతున్నారండి. అయ్యా, వాళ్ళకి వచ్చే పోయి కాలం ఏంటో తెలియదు. నా కొడుకు రాజకీయంగా పైకి వచ్చి తప్ప ఏమన్నా డబ్బులు అడిగామా, వాళ్ళ సాయం కోరామా? ఏమీ లేదే. వాళ్ళ సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాను నేను. నాకు క్యాన్సర్ వచ్చిందని నన్ను ఇంట్లో బంధించారని, నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదని, మా చిన్న కొడుకు మామయ్య గారు పట్టించుకోవట్లేదని చెప్పేసి తప్పుడు పేరాపన, తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తా ఉన్నారు. తప్పు తప్పు తప్పు. రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తా ఉన్నాడు. రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తా ఉన్నాను. కాళ్ళు కూడా నొక్కి రాత్రి నేను పడుకునే వరకు కూడా సేవ చేస్తా ఉన్నాను. మాకు నా కొడుక్కి నాకు మనస్పర్ధ పెంచి దూరం చేస్తే నాకు గడప వస్తానమని చెప్పి అనుకుంటున్నాను. చేస్తే ఈ జన్మ కదా ఎన్ని జన్మెత్తినా కూడా గుమ్మం ఎక్కడం. ఆ గుమ్మం ఎక్కడం కోసం
నాకు, నా కొడుక్కి, నా వీకుడు శివాజీ గారికి మనసు మొదలు పెంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. అది ఆపండి, తప్పు. ఇటువంటి కుళ్ళు రాజకీయాలు, కుళ్ళు మనస్తత్వాలతో ఎంతకాలం జీవిస్తారని అడుగుతా ఉన్నా నేను. మీకు నాకు సంబంధం ఏంటి? సంవత్సరం కాలం నుంచి మీకు మాకు రాకపోకలు లేవే. ఎందుకు నా గురించి ఎడుగుతా ఉన్నారు మీరు? బిందులతో బిందులు కళ్ళ నీళ్ళు కాచేస్తా ఉన్నారే. నా కొడుకు రాజకీయాలు రావడం వాడికి కంటికి చూడాలనుకుంటున్నాను, కంటితో. ఇంకో మాట చెప్తున్నాను, నా కొడుకే కాదు, నా మనవరాలు కూడా రాజకీయం దింపుతాను. మనవరాలు ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను. మనవరాల తర్వాత మనవరాలు కూడా రాజకీయం దింపుతాను. ఎవరు ఎన్ని ఏడిసినా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.